వరంగల్ పట్టణంలో వైభవలక్ష్మి షాపింగ్ మాల్ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కార్పొరేట్ నగరాలకు దీటుగా నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే వినియోగదారులకు అందించాలని యాజమాన్యానికి సూచించారు. వ్యాపారంలో యువత రావాలని యుక్త వయసులో షాపింగ్ మాల్ను స్థాపించిన యాజమాన్యాన్ని అభినందించారు. వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక పట్టుచీరలతో మెన్స్, కిడ్స్, ఎథ్నిక్ వేర్ కౌంటర్స్ ఉన్నాయని, ఈ అవకాశం నగర ప్రజలు వినియోగించుకోవాలని, ప్రతి 10,000 కొనుగోలుపై బంగారు నాణెం, విద్యార్థులకు 10% ప్రత్యేక రాయితీ అందిస్తున్నామని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ గందె కల్పన, పల్లం పద్మ, షాపింగ్ మాల్ యాజమాన్యం వర్రి లలిత్, ప్రదీప్ కుమార్ బజాజ్, సూరజ్ సరడా, పి హరీష్, పి రిషిత పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన వరంగల్ నగరంలో వరంగల్ చౌరస్తాలో వైభవలక్ష్మి గ్లాస్ షోరూమ్ని ఇనాగరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన ప్రభుత్వ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నలుగురు యూత్ పిల్లలు అందరూ కూడా కలిసి ఈ షోరూమ్ ని అన్ని ఫ్లోర్ వైజ్ గా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ షోరూమ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వరంగల్లో ఎక్కువగా పేద వర్గాలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అనుకూలమైన రేట్లతో ఉండేటువంటి ఈ షోరూమ్ ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ వైభవలక్ష్మి షోరూమ్ వారికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన స్పీకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైభవలక్ష్మి షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం నన్ను పిలవడం, అందులో యువకులంతా కలిసి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వాళ్ళు పిలిచేందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా వచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ నలుగురు యువకులు కలిసి పెట్టడం, ఈ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడంతో ఒక 100 మంది కన్నా ఉపాధి దొరికే అవకాశం దీనిలో ఒకటి ఉన్నది. కాబట్టి వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా ఈరోజు అది కారణం ఏంటంటే యువకులను ప్రోత్సహించాలి, ప్రైవేట్ రంగాల్లో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు వరంగల్కు రావడం జరిగింది. నేను వరంగల్ ప్రజలతో నేను కోరుతున్నాం, వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ నుండి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసింది కాబట్టి తప్పకుండా మీ ఆశీర్వాదం, వరంగల్లో ఉన్న ప్రజల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ను రోజు అభివృద్ధి చెందేటట్టు మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ నలుగురు యువకులకు కూడా నా తరఫు నుంచి, భగవంతుడి తరఫు నుంచి వాళ్ళకు కూడా మంచి బిజినెస్ మంచిగా నడవాలి, రోజు అభివృద్ధి చెందాలి. ఇంకా ఇటువంటి ఎన్నో షాపింగ్ మాల్స్ పెట్టాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.